హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండేటటువంటి చికెన్ కర్రీని మీకు చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాదండి, చింత చిగురుతో చేసినటువంటి చికెన్ కర్రీ. ఒక్కసారి చికెన్లో మీరు చింత చిగురు వేసి చూడండి, అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కొక్క ముద్ద అలా తింటూనే ఉంటారనమాట. అంత బాగుంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి పెద్దదైతే 1 ఉల్లిపాయ, ఒకవేళ చిన్నవైతే 2 ఉల్లిపాయల్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది 1/2 కేజీ చికెన్కి సరిపోయినటువంటి క్వాంటిటీ అన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారము, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే శుభ్రంగా కడిగినటువంటి ఒక 1/2 కేజీ చికెన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. మనం కారం ఎక్కువసేపు కలిపామంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి కర్రీ అనేది షేడ్ మారిపోతుంది. అలా కాకుండా కారం వేసిన వెంటనే చికెన్ వేసుకుంటే చికెన్ కర్రీ కలర్ అనేది మనకి బాగుంటుందన్నమాట. చికెన్ వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఈ చికెన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ని ఉడికించుకోవడం కోసము ఒక 1/2 గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని చికెన్ని మనము ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ని బాగా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికించుకోవాలి అనుకుంటే మనము చికెన్ తెచ్చిన వెంటనే బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక అరగంట లేదంటే గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందన్నమాట. చికెన్ని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నిండుగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఇది తప్పకుండా వేసుకోవాలండి, దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది వేయడం వల్ల మనకి కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది, అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మనము చికెన్ని బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా అవసరమైతే కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ ముక్క చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనము చింత చిగురిని వేసుకోవాలి. ఇక్కడ నేను చింత చిగురిని పెద్ద పెద్ద కాడలు అవన్నీ తీసేసిన తర్వాత చిన్న కాడలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, అవి ఊరకనే ఉడికిపోతాయి. కొంచెం పెద్ద ఉంటే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత చింత చిగురిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఈ చింత చిగురిని మనము ఈ చికెన్లోకి వేసుకొని కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారము టేస్ట్ చూసుకున్న తర్వాత ఒకవేళ అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ చింత చిగురు పచ్చివాసన పోయి గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడేంత వరకు మనము కాసేపు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కర్రీ కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు చివరగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ చికెన్ కర్రీని వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా చింత చిగురు దొరికితే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.